మనోళ్ళు నిజంగా చెప్తున్నా కదా, మన టాలీవుడ్ రేంజ్ వేరు. నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ అయింది. పుష్పతో అయితే కంపల్సరీ ఇంటర్నేషనల్. సీరియస్గా చెప్తున్నా. చెప్తున్నా జాతర సీక్వెన్స్ అని మనకి నార్మల్గా ఇన్స్టాగ్రామ్స్లలో జాతర సీక్వెన్స్ అని చూపిస్తున్నారు. జాతర కాకుండా దీంట్లో చాలా సీక్వెన్సెస్ ఉన్నాయి. క్లైమాక్స్ ఫైట్ చూస్తే మాత్రం ఒక్కొక్కరు స్టన్ అయిపోయినా. అయితే సీట్లలోకి వెళ్ళి అందరూ ఇట్లా లేచి నించున్నారు. ఒక్కొక్క దగ్గర ఆడియన్స్ నార్మల్గా లొల్లి చేస్తారు కదా, పేపర్ రోజుతారు కదా. ఇక్కడ ఏమైంది తెలుసా, ఈరోజు మూవీ చూస్తుంటే కొన్ని సీన్స్లో క్లాప్స్ కొడుతున్నారు. అంటే అర్థం చేసుకోండి, వాళ్ళు ఒక నీట్గా క్లాప్స్ కొడుతున్నారు అంటేనే అర్థం చేసుకోండి ఆ సీన్ ఎంత రేంజ్కి వెళ్ళిందో అనేది. ఆయన చెప్పలేము, ఆయన మెయిన్ క్యారెక్టర్, వన్ ఆఫ్ ది పిల్లర్ ఆఫ్ పుష్ప 2లో అండ్ ఎక్స్పెక్టెడ్ ఇన్ 3 ఆల్సో. అంటే ఆ క్యారెక్టర్ ఒకటి చూపించినారు కానీ బట్ నేను చెప్పలేను అవన్నీ, ఎందుకంటే అందరికీ ట్విస్ట్. అది రెండు బాగున్నాయి, అది అదే ఇది ఇదే. క్లైమాక్స్ చెప్తున్నా కదా బ్రో, క్లైమాక్స్ చూసిన వాళ్ళు మాత్రం సీట్లలోకి వెళ్ళి లేచి గూస్ బంప్సే. చెప్తున్నా సీరియస్గా, గూస్ బంప్సే. అల్లు అర్జున్ 1 మ్యాన్ షో. సీరియస్గా చెప్తున్నా, అల్లు అర్జున్ 1 మ్యాన్ షో. చెప్పలేము అది. మనకి ఎట్లుంటుంది అంటే పంపిస్తే తెలుస్తుంది. మన వాళ్ళు దీన్ని ఆస్కార్కి పంపిస్తే ఛాన్సెస్ ఉన్నాయి. ఫర్ ది క్యారెక్టర్, అల్లు అర్జున్ క్యారెక్టర్ మాత్రం సూపర్. ఆయన మేనరిజం కానీ అది కానీ రియల్లీ డ్యాన్స్ కానీ ఏది లోటు లేకుండా అన్నీ క్లియర్గా. కామెడీ కూడా, ఐ మీన్ మనకు అంత మాస్ మూవీలో కామెడీ అనేది కనిపించదు. బట్ ఇంత మంచి మాస్ మూవీలో కామెడీ కూడా మనం ఒక్కొక్క దగ్గర నవ్వుకోవచ్చు. అరే ఇంద్ర వాళ్ళ మేనరిజమ్స్కే నవ్వుకోవచ్చు, అంత బాగుంది మూవీ. సీరియస్గా మా అన్న కొడుకు ఆరవ్. చెప్పు పుష్ప అంటే ఎలా ఉంది? పుష్ప అంటే ఏంటి? కొంచెం హిందీ పెట్టండి. పుష్ప అంటే చెప్పండి. వెయిటింగ్ ఫర్ మా వాడు సీరియస్ చెప్తున్నా. 5:30కి షో స్టార్ట్ అయింది కదా, పడుకుంటాడేమో అనుకున్నా కానీ పడుకోలే. ప్రతి ఒక్కటి ఎంజాయ్ చేసింది మా వాడు కూడా. 3 కావాలి. ఇది ఆల్మోస్ట్ ఇప్పుడున్న రికార్డ్స్ అయితే బ్రేక్ అవుతుందండి కంపల్సరీ. ఇప్పుడు ఏవైతే మూవీస్ ఉన్నాయో అన్ని, బాహుబలి రికార్డ్స్ కూడా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంత బాగుంది మూవీ. నేను చెప్తున్నా కదా, అప్పుడు టికెట్ రేట్స్కి ఇప్పుడు టికెట్ రేట్స్కి మనకు వర్త్ కానీ మరీ ఇంతగానం వర్త్ కాదు. కొంచెం టికెట్స్ రేట్ అప్పుడు ఇంకెక్కువ ఉంటుండే, కానీ అప్పట్లో మనం అంత పెట్టేటోళ్ళం కాదు కదా. చేంజ్ అయింది. బాహుబలి వచ్చింది 2015లో, ఇది ఆల్మోస్ట్ 10 years అవుతుంది. అంటే ఓపెన్ అంటే సమంత కొంచెం హాట్నెస్గా అనిపించింది, శ్రీలీల కొంచెం క్యూట్గా అనిపించింది అంతే. ఐ మీన్ తను ఎక్స్పోజింగ్ ఎక్కువ చేసింది, చేయలేదు కానీ క్యూట్ ఉండే. డాన్స్ మాత్రం అందరికి ఒకటే సేమ్ ఉండే.